నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ లీక్ పై సిపిఐ నిరసన. సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ చౌక్ లో పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, చమురు నిల్వలు ఉన్నా, యుద్ధం ఉన్నా ధరలు పెంచబోమని చెప్పిన కేంద్రం 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే లీటర్ పెట్రోల్ పై 3 రూపాయలు పెంచి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వాణిజ్య సిలిండర్ పై 993 పెంచి వంట గ్యాస్ సరఫరాలోనూ విఫలమైందన్నారు. పెట్రోల్ ధర పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ తో కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయని, లక్షల ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న మధ్యతరగతి కుటుంబాలపై మళ్లీ భారం పడుతోందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీక్ ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. పెంచిన పెట్రోల్ ధరను వెంటనే ఉపసంహరించాలి. నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నీట్ రద్దుతో నష్టపోయిన ప్రతి విద్యార్థికి ఎన్టీఏ నుంచి 1 లక్ష నష్టపరిహారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు కళావతమ్మ, విజయుడు రవీందర్, గోపాలు, లక్ష్మీనారాయణ, జయమ్మ, శిరీష, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. కొట్టుమిట్టాడుతున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలపైన ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి మూలుగుతున్న నక్కపైన తాటికాయ పడ్డట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా, దుడ్డపోతు మీద వాన కూర్చున్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. కానీ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏనాడు కూడా వాళ్ళు ఆలోచిస్తలేరు. ఆదానీలకు, అంబానీలకు దోచి పెడుతున్నారు. కానీ ఈ యొక్క సెస్సులు, ట్యాక్సులను వాళ్ళకు కొంచెం తగ్గించి వాళ్ళ యొక్క కంపెనీలకు తగ్గిస్తే అయిపోతుంది. కానీ అది మొత్తం కూడా ఎలాంటి వాళ్ళకు నష్టం జరగకూడదని చెప్పి పేద ప్రజల మీద ఈ యొక్క భారాన్ని వేస్తూ ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని పేద ప్రజలు, ఆటో డ్రైవర్లు కానీ, రైతులు కానీ, లేకుంటే వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందులు లేకుండా